ప్రేక్షకులకి నమస్కారం అండి. హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. అంటే జుట్టు ఊడిపోవడం. జుట్టు అనేక కారణాల వల్ల ఊడిపోతుందండి. ఎక్కువ ఆలోచన వల్ల, అదేవిధంగా ఎక్కువ టెన్షన్స్ విపరీతంగా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ హీట్ ఎక్కుతుంది, మీకు బీపీ వస్తుంది, పొట్టలో గ్యాసెస్ కూడా పుడతాయి. ఆలోచన అనేది అన్నిటికంటే, టెన్షన్ అనేది అన్నిటికంటే ప్రమాదకరమైన వ్యాధి అనమాట. చేత టెన్షన్ ఫ్రీగా ఉండటానికి ప్రయత్నించారనుకోండి, జుట్టు ఊడకుండా ఉంటుంది. మొట్టమొదటిదన్నమాట ఇది. సెకండ్ది ఏంటంటే ఫంగస్ వల్ల, లేకపోతే అనేక రకాల బ్యాక్టీరియాల వల్ల, వీటి వల్ల కూడా జుట్టు అనేది రాలిపోతుందండి. మెయిన్ జుట్టు రాలడానికి కారణం విటమిన్ డెఫిషియన్సీ కూడానండి. ఈ విటమిన్ డెఫిషియన్సీలో ఏంటి అంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ తక్కువ ఉండటం వల్ల జుట్టు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఐరన్ ఒకటే కాదు, అన్ని మినరల్స్ బాగుంటే కనుక మీకు తప్పనిసరిగా జుట్టు గ్రోత్ అనేది బాగుంటుంది. అలాగే నిద్ర సరిగ్గా నిద్రపోవడం వల్ల కూడా, పోకపోవడం వల్ల, పర్ఫెక్ట్గా నిద్రపోతే మీరు 7 to 8 అవర్స్ జాగ్రత్తగా పడుకున్నారనుకోండి, మంచి స్లీపు, అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఓన్లీ జుట్టు రాలకపోవడమే కాదు, మీ శరీరంలో అన్ని ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటాయండి. ఆ రెస్ట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే, సాలిడ్ స్లీప్ అనేది ఉన్నప్పుడు మీ బాడీలో రిజువనేషన్, ఏదైతే చనిపోయిన సెల్స్ని బయటకు పంపేసి కొత్త సెల్స్ని తయారు చేయటం అనే ప్రక్రియ మీ శరీరంలో ఏదైతే ఉందో అది సక్రమంగా జరిగి మీ అవయవాలన్నీ చక్కగా పనిచేసి మీరు యవ్వనంగా ఉంటా, అంత తొందరగా మీరు వ్యాధికి లొంగకుండా ఉండటం వల్ల, అంటే ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది నిద్ర వల్ల. నిద్రలేమనే వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి. విపరీతమైన టెన్షన్స్ వల్ల కూడా ఈ నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ టెన్షన్స్ అతిగా ఉన్నప్పుడు మీరు చక్కగా వ్యాయామం చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే శరీరం అలసిపోతుంది కదా, అలాగే వ్యాయామం చేసినప్పుడు మీరు మంచి ఆక్సిజన్ తీసుకుంటారు కదా, ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి మంచి ఫుడ్ అనమాట. బ్రెయిన్ ఎప్పుడైతే విశ్రాంతిగా ఉందో ఆటోమేటిక్గా మీరు నిద్ర అనేది కూడా బాగా వస్తుంది. ఇక్కడ మీరు ఈ నిద్రలేమి, ఈ అలసిపోకుండా, టెన్షన్స్ పెంచుకోకుండా, బ్రెయిన్లో వేడి పెంచుకోకుండా ఉంటే మీకు జుట్టు రాలకుండా ఉంటుందండి. అదేవిధంగా మినరల్స్ పర్ఫెక్ట్గా అందిలే చూసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ ఫంగస్ కానీ, లేకపోతే అనేక రకాల బ్యాక్టీరియాలు కానీ ఆ జుట్టు యొక్క మూలం, అంటే కుదుళ్ళు అంటాం, అక్కడికి వెళ్ళి వాటిని తినేయడం వల్ల ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. వాటిని మనం నిర్మూలించాలి అంటే పూర్వకాలం మనం కుంకుడుకాయ కానీ, షేకాయ కానీ వాడేవాళ్ళం. కుంకుడుకాయ అనేది బెస్ట్ ఫంగస్ని కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఈ బ్యాక్టీరియాని కానీ చంపాలంటే ఇంక దాన్ని ఒక అద్భుతమైందనమాట ఇది కుంకుడుకాయ అనేది. ఈ కుంకుడుకాయతో తలంటుకోవడం వల్ల ఏమైందంటే ఆ ఫంగస్ అనేది అసలు తల మీదకి వచ్చేది కాదు. మీకు పొట్టు రాలడం అంటే డాండ్రఫ్ లాంటివి కూడా ఉండేవి కాదండి. చక్కగా కొబ్బరి నూనె మసాజ్ చేసుకుని, గోరువెచ్చని కొబ్బరి నూనెలో నిమ్మకాయ కలుపుకుని చక్కగా మసాజ్ చేస్తే బాగా తలకి, ఆ తర్వాత ఒక రోజు మీరు ఆదివారం కనీసం ఇది చేసి ఉదయం సాయంత్రం కుంకుడుకాయతో తలంటుకోండి, అసలు డాండ్రఫ్ అనేది మీ చుట్టుపక్కలకు రాదు. హెయిర్ ఫాల్ అనేది స్లోగా కంట్రోల్ అయిపోతుందండి. అంచేత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చాక మళ్ళీ దానికి ఎలా చేయాలనేది కాదు, రాకుండా చూసుకోవాలంటే ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలండి. తీసుకుంటే కనుక చక్కగా పనిచేసి మీకు ఈ జుట్టు రాలకుండా ఉంటుంది. అదేవిధంగా మెంతి కూర కానీ, మెంతులు కానీ, ఇవి చాలా చలవ చేసే పదార్థాలు. ఈ రెండు కూడా వీటిని బాగా పేస్ట్గా చేసి మీరు తలకు రాసుకోవడం వల్ల ఆ తలలో ఉన్న అతి వేడి ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా ఇందులో ఐరన్ అనేది ఉంది. ప్లస్ ఈ చలవ చేయడం వల్ల, అది ముఖ్యమైన లక్షణం ఏంటంటే మెంతుల్లోని, మెంతికూరలోని చాలా చలవ చేస్తుంది అనమాట. ఆ చలవ చేయడం వల్ల ఏమవుతుందంటే తలలో ఉన్న అతివేడి అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల మీరు హ్యాపీగా ఉండొచ్చు. జుట్టు రాలకుండా ఉంది. ఆలోచన అనేది ఎక్కువగా రాకుండా ఉన్న కంట్రోల్ అవ్వడానికి కూడా, అంటే ఆలోచన అనేది ఎక్కువ రాకుండా కంట్రోల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. టెన్షన్ వల్ల వచ్చిన వేడి కూడా చాలా వరకు బయటికి వెళ్ళిపోవడానికి ఈ మెంతి కూర, మెంతులు అనేవి చాలా సాయం చేస్తాయండి. అదేవిధంగా మీరు గుంటకలగర అంటాం మనం, గుంటగన్నాకు అంటారు, దాన్ని నీలి ఆకు అంటాం మనం. నీలి కష్టం అండి, బయట దొరకదు, గమ్ముని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందేమో చూసుకోండి. ఈ నీలి ఆకు చూర్ణము, గుంటకలగరాకు చూర్ణము, ఈ రెండాటిని చిక్కని కషాయం వచ్చేలాగా తీసుకుని మీరు మరగబెట్టి వడపోసేసుకుని ఆ కషాయాన్ని మళ్ళీ మరగబెడితే చిక్కబడుతుందండి. ఆ చిక్కబడిన తర్వాత ఆ కషాయం ఎంత ఉందో దానికి
2 రెట్లు మీరు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. చక్కగా తైలం తయారు చేసుకోండి. ఆ వాటర్ క్వాంటిటీ అనేది లేకుండా పూర్తిగా ఎగిరిపోయి ఒక ఆయిల్ ఒకటే మిగిలిలాగా సన్నటి మంట మీద కాసుకుని అది కనుక మీరు రాసుకుంటే చాలా చక్కగా మీకు జుట్టు పెరుగుదల అనేది ఉంటుందండి. ఆ పేస్ట్ కూడా 2 కలిపిన పేస్ట్ కూడా అప్లై చేసి మీరు ఓవర్‌నైట్ ఉంచుకుని మర్నాడు స్నానం చేసినా కూడా జుట్టు నెరవకుండా ఉంటుంది. అంటే తెల్లబడిపోకుండా ఉంటుంది. బాల మెరుపు అంటారు చూడండి, కొంతమందికి వయస్సు రాకుండానే మెరిసిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి ఫార్ములా అనమాట ఇది. నీలి ఆకు, గుంటకలగరాకు. ఇందులో మీరు కావాలంటే ఉసిరి పొడిని కూడా కలుపుకోండి. కొంత విటమిన్ సి హైయెస్ట్ ఉంటుంది. అది అందటం వల్ల కూడా మీకు ఆ మూలాల్లోకి ఇది చాలా తొందరగా వెళ్ళి ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో గుంటకలగరాకు, నీలిలో వాటిని మీ యొక్క అణువుల్లోకి పంపించడానికి ఒక క్యారియర్గా విటమిన్ సి అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ ఉసిరి పొడి అనేది కూడా, ఉసిరి పేస్ట్ కూడా కలుపుకోవచ్చండి అందులో. ఈ ఉసిరి అనేది మీరు కషాయం కాసుకుని సాయంత్రం ఓవర్‌నైట్ అలా వదిలేసి ఎర్లీ మార్నింగ్ దాన్ని గుడ్డతోటి జాగ్రత్తగా వడపోసుకుని ఏ సండేసో దాన్ని పెట్టుకుని మర్నాడు దాకా 24 అవర్స్ కనుక అలా వదిలేసి మీరు దాన్ని కడుక్కోగలిగితే కనుక చక్కగా కావాల్సినన్ని మినరల్స్ మీ హెయిర్కి అందటం వల్ల మీ జుట్టు పెరుగుదల అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే మీరు ఆముదం కూడా మధ్య మధ్యన రాసుకుంటూ ఉంటే ఆముదం అనేది అనేక రకాల పనులు చేస్తుందండి. ఏం చేస్తుందంటే ఏదైతే మీ మూలాల్లో ఉన్న ఫంగస్ని కానీ లేకపోతే బ్యాక్టీరియాని కానీ అన్నిటిని చంపేయడం ప్లస్ తలలో ఉన్న వేడిని బయటికి పంపేయడంలో ఆముదం అద్భుతంగా పనిచేస్తుందండి. ఆముదం అనేది ఏం చేస్తుందంటే అది రాసినప్పుడు మీ ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో వెంట్రుకల యొక్క మూలంలోకి వెళ్ళిపోయి అక్కడున్న క్రిములని, బ్యాక్టీరియాని, ఫంగస్ని చంపేసి ఇది శరీరంలోకి సొచ్చుకెళ్ళి ఆ పోర్స్ అనేది ఓపెన్ చేస్తుంది. ఏ రంధ్రాలు అయితే మీ జుట్టు మొలిసిన చోట ఉన్నాయో ఆ రంధ్రాలు అన్నిటిని అది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు రాసిన ఆయిల్స్ కానీ మీరు రాసే మెడిసిన్స్ కానీ ఆ లోపలికి వెళ్ళడం వల్ల మీకు న్యాచురల్గా వచ్చి రిజల్ట్ మీద ఇంకా అద్భుతమైన రిజల్ట్ వీటి వల్ల వస్తుందండి. అలాగే ఈ నీలి గుంటకల 2 చెప్పాను కదండి, నీలి గుంటకలగర. దీంతో పాటు మీరు వాడుకోగలిగితే రేగాకులండి, రేగు చెట్టు యొక్క ఆకులు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ 3 కలిపినా పర్వాలేదు. లేకపోతే రేగు ఆకులు ఒకటి తీసుకోండి, తీసుకుని దాన్ని రుబ్బండి, నొరక కింద వస్తుంది. అది మీరు సాటర్డే నైట్ అలా రాసేసుకుని జాబ్ చేసుకునే వాళ్ళు సండే మార్నింగ్ దాకా వదిలేసి అప్పుడు తలంటుకోండి. కావలసినంత ప్రోటీన్స్ మీ హెయిర్కి అంది చాలా అద్భుతంగా మీ జుట్టు పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అంత బాగా ఒక్క రేగాకే పనిచేస్తుందండి. అదేవిధంగా మీరు నైట్ పడుకునేటప్పుడు కందిపప్పు ఉంటుంది కదండి, ఆ కందిపప్పును కూడా మీరు మెత్తగా రుబ్బేసుకుని తలకు రాసుకుని పడుకుని మర్నాడు స్నానం చేసినా మీ హెయిర్ సిల్కీ హెయిర్ లాగా గ్లో వచ్చి అద్భుతంగా తయారవుతుందన్నమాట. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కందిపప్పులో ఉన్న ప్రోటీను ఈ హెయిర్కి చాలా మంచి ఫుడ్ అనమాట. అందుకు నేను ఈ వీడియోలో చెప్పిన రకరకాలుగా 3 రకాలు 4 రకాలు చెప్పాను కదండి. ఇవన్నీ చూసి మళ్ళీ దయచేసి నాకు ఫోన్ చేసి అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని ఫోన్లు చేయొద్దండి. అటువంటివి మేము చెప్పడం జరగదు. అర్థమైంది కదండి. అంచేత మీరు ఆ వీడియోనే మళ్ళీ చూసి మీరేమన్నా వాటిని మందులుగా తయారు చేసుకుని వాడుకుంటే చక్కని రిజల్ట్ వస్తుందండి. ఓకేనండి. నమస్కారం.